ఈ H1B వీసాసు ఇమిగ్రేషను మంచిదేనన్న ఒక్క మాట అన్నందుకు రిపబ్లికన్స్ అంతా వాటిని పక్కన పెట్టారు. సో ఆ రకంగా పోయినాడు అతను. ఇప్పుడు రెండో రోజు ఈ వంతు మస్క్ది. మస్క్ ఆఫ్ కోర్స్ వివేక్ రామస్వామి కన్నా మోర్ ఇంపార్టెంటు, మోర్ క్లోజు, ఫైనాన్షియలీ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఫెలో. నిన్న మొన్నటి దాకా మస్క్ ఎజెండానే ట్రంప్ ఎజెండా లాగా నడిచింది. ఈ ఆఫ్రికాన్స్ అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వైట్ పాపులేషను, వాళ్లను అక్కడ బ్లాక్స్ టార్గెట్ చేస్తున్నారని అది ఒక పెద్ద ఇష్యూ కింద తీసుకొని ఆ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు నిలదీశాడు ట్రంప్. దానికి ప్రధానమైన కారణం మస్కే, ఎందుకంటే మస్క్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వైట్. సో అంత క్లోజ్గా ఇద్దరు మూవ్ అయినారు. తెలుగులో సామెత కూడా ఉంది కదా, దొంగలు ఊళ్ళు పంచుకున్నంత కాలం బాగానే ఉంటుంది, వాళ్ళకి విభేదాలు వచ్చినప్పుడే మొత్తం అంతా